మంచు ఫ్యామిలీ వివాదం రట్టయిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన రచ్చ అంతా ఇంత కాదని చెప్పాలి. ఈ నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మనోజ్ ను లోపలికి రానియకుండా గేటు మూసేశారు. ఆయన బలవంతంగా గేట్లు తోసుకొని మరీ లోపలికి వెళ్లగా ఈ నేపథ్యంలో మీడియా కూడా లోపలికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ మనోజ్ మాత్రం చిరిగిన చొక్కాతో వెనక్కి వచ్చారు. ఆ సమయంలోనే కోపాద్రిక్తుడైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో అయ్యప్ప దీక్షలో ఉన్న టీవీ9 రిపోర్టర్ దవడ భాగంగా తీవ్ర గాయమైంది. ఆ తరువాత మోహన్ బాబు బీపీ ఎక్కువయ్యి ఆసుపత్రిలో చేరడం, ఆ తరువాత బుధవారం ఉదయం మోహన్ బాబుకు ఇంటర్నల్ గాయాలున్నాయని, బీపీ పెరిగిందని చెబుతూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మరోపక్క టీవీ9 జర్నలిస్టును ఆసుపత్రిలో చేర్చారు. ఈ దాడిపై మోహన్ బాబు వ్యవహార శైలిని చాలా మంది తప్పుపట్టారు. మరోపక్క మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ జర్నలిస్టులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా బిఎన్ఎస్ 118 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లీగల్ ఒపీనియన్ తర్వాత మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టారు. అవును, జర్నలిస్టులపై దాడి వ్యవహారంలో మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 108 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే లీగల్ ఒపీనియన్ అనంతరం నేడు మోహన్ బాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 109 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.